Hi, welcome to Real Estate Channel. అండి ఒక మంచి ఓపెన్ ప్లాట్ ప్రాజెక్ట్తో మేము ముందుకు వచ్చామండి. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు చుట్టూ కనుక చూసుకున్నట్టయితే మొత్తం హౌసెస్ అయితే ఉంటాయండి. ఇప్పుడు చూస్తున్నారు కానీ మొత్తం హౌసెస్ ఇదే అండి మన ప్రాజెక్ట్ వెంచర్ కనుక చూసుకున్నట్టయితే. ఈ ప్రాజెక్ట్ మనకు నారాయణ ఇన్ఫ్రా వారి ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి బెల్మౌంట్ కౌంటీ. ఇది చూస్తున్నారు కానీ రోడ్ కనెక్టివిటీ పరంగా కానీ ఏది చూసుకున్నా చాలా బాగుంటుందండి. ఇందులో వచ్చేసి మనకు టోటల్ ప్రాజెక్టు 7.6 ఎకర్స్ ఉంటుందండి. మనకి ఇంకా ఫేజ్ 2 కూడా ఉంటుంది. ఇది వచ్చేసి మొత్తం టోటల్ వచ్చేసి 99 ప్లాట్స్ అయితే ఇందులో వస్తాయి. మనకు ప్లాట్ సైజెస్ కనుక చూసుకున్నట్టయితే 150 స్క్వేర్ యార్డ్స్ అండ్ 400 స్క్వేర్ యార్డ్స్ అయితే ఉంటాయండి. ప్రైస్ వచ్చేసి డీటెయిల్స్ అన్నీ మేము కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తామండి. ఇది డైరెక్ట్గా ఓనర్ నుంచి సేల్ అండి. ఇందులో మధ్యలో మార్కెటింగ్ కానీ ఎగ్జిక్యూటివ్స్ కానీ ఎవరు ఉండరండి. వెంచర్ డెవలప్మెంట్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం నారాయణ ఇన్ఫ్రా వాళ్ళే చూసుకుంటారు. సేల్స్ కూడా మొత్తం నారాయణ ఇన్ఫ్రా నుంచే జరుగుతుంది. డైరెక్ట్గా ఎండి గారే మీతో మాట్లాడతారు. ప్రాజెక్ట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. స్క్రీన్ పైన నెంబర్ కూడా స్క్రోల్ అవుతుంది కానీ ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేసినట్టయితే కంప్లీట్గా డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. ఇది చూసుకున్నట్టయితే మనకు లోపలికి ఎంట్రన్స్ అయిన తర్వాత మన ప్రాజెక్ట్ యొక్క బ్రోచర్ ఎలా ఉంటుంది, దానికి సంబంధించిన హోర్డింగ్ అండి ఈ విధంగా ఉంటుంది. టోటల్గా చూసుకున్నట్టయితే మంచి వెల్ డెవలప్మెంట్ వెంచర్ అయితే అని చెప్పుకోవచ్చు. మీరు ప్రాజెక్ట్ చూస్తున్నారు, ప్రజెంట్ అయితే రోడ్ వర్క్స్ అవన్నీ ఫాస్ట్గా జరుగుతున్నాయి. మీకు ఇప్పుడు ఒకసారి కనెక్టివిటీ చూపెడతానండి. అండ్ ఈ ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ ఏమున్నాయి, ఈ ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ఏమున్నాయి అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను. ఇప్పుడు ఫస్ట్ లొకేషన్ హైలైట్స్ అండ్ కనెక్టివిటీ కూడా ఒకసారి చూద్దామండి. ఇప్పుడు మనకు లొకేషన్ హైలైట్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఈ ప్రాజెక్ట్ శంషాబాద్ నుంచి కనుక చూసుకున్నట్టయితే 15 minutes డ్రైవ్ అనేది ఉంటుందండి. హైటెక్ సిటీ నుంచి కనుక చూసుకున్నట్టయితే 30 minutes డ్రైవ్ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుందండి. మనకు ఓఆర్ఆర్ అండి, ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 16 అండ్ 17, 18, 19 ఇవన్నీ కనెక్టివిటీ తోటే ఉంటాయండి. ఇది వచ్చేసి మనకు కర్నూలు బెంగళూరు హైవే అండి. ఇక్కడ నుంచి మన ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే 5 to 10 minutes డ్రైవ్ అయితే మనకు ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. మనకు ఏదైతే ప్రపోజ్డ్ మెట్రో రైల్వే స్టేషన్ ఉందో షాద్నగర్, అక్కడ నుంచి కనుక చూసుకున్నట్టయితే మనకు 5 minutes డ్రైవ్ అనేది ఉంటుంది. మీకు ఇక్కడ బోర్డు కూడా కనిపిస్తుంది కానీ ఇక్కడ కొత్తూరు జంక్షన్ వస్తుంది. నెక్స్ట్ ఇది బెంగళూరు హైవే అంటారు. ఇటు ఇక్కడ వచ్చేసి మనకు జేపీ దర్గాకు వెళ్ళే రోడ్ అయితే కనెక్టివిటీ ఉంటుంది. ఇదే అండి కొత్తూరు ఎక్స్ రోడ్, కొత్తూరు జంక్షన్ అంటారు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు ప్రాజెక్ట్స్కి నియర్ బై ఇక్కడ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అయితే ఉంటుందండి. మీకు ఏదైతే అటువైపు కనిపిస్తుందో ఆ వెహికల్ ఏదైతే వెళ్తుందో అక్కడ కనిపిస్తుందో మనకు ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ అయితే ఇక్కడ వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకు హోర్డింగ్ కూడా కనిపిస్తుంది మన ప్రాజెక్ట్ సంబంధించి. ఇది టోటల్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్, ఇది జేపీ దర్గా కమాన్ అండి. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే మనకు నాట్కో ఫార్మా కూడా ఉంటుంది. ఈ రోడ్ కనెక్టివిటీ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాల్సి ఉంటుందండి. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి 5 to 6 kilometers అయితే మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు పిఎన్జీ కంపెనీ అండి. ఇది కూడా మన ప్రాజెక్ట్కు చాలా నియర్ బై అనేది ఉంటుందన్నమాట. ఇది వచ్చేసి ఇది నాట్కో ఫార్మా అండి. ఇది ఇంకో కంపెనీ, ఇది కూడా సేమ్ నాట్కో, వేరే దగ్గర నియర్ బై ఉంటుంది. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మనకు నాట్కో, క్వాంటమ్, ఏరోలైటు, ఇలా నోవస్ గ్రీను, హెరిటేజ్ ఇంటర్నేషనల్ స్కూలు, పోకరానా, ఇంజనీర్డ్ స్టోన్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇది వచ్చేసి మనకు మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ అండి. ఇప్పుడు రీసెంట్గా కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. ఇది కూడా మన ప్రాజెక్ట్ అనేది నియర్ బై అనేది ఉంటుందన్నమాట. మంచి వెంచర్ అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో కానీ ఫ్యూచర్లో రిటర్న్ పర్పస్లో చూసుకున్నా మంచి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అండి. ఇన్వెస్ట్మెంట్ పర్పస్లో చూసుకున్నా, ఫ్యూచర్ పరంగా చూసుకున్నా చాలా బాగుంటుంది. రెడీ టు కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఇది. ఇందులో ఓపెన్ ప్లాట్స్ కూడా మనకు మంచి సైజెస్ కూడా అవైలబుల్లో ఉన్నాయి. మనం టోటల్గా ఇందులో ఏమేమి ఇస్తున్నాం ఏంటి అనే డీటెయిల్స్ కూడా మీకు ఇప్పుడు ఒకసారి చెప్తానండి. మనం టోటల్గా ప్రాజెక్ట్ విషయానికి వస్తే కనుక మొత్తం టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి 7.6 ఎకర్స్ ఉంటుంది. టోటల్లో వచ్చేసి మనకు 99 ప్లాట్స్ అయితే ఇందులో వస్తాయి. ప్లాట్ సైజెస్ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ నుంచి 400 స్క్వేర్ యార్డ్స్ వరకు అయితే డిఫరెంట్ సైజెస్లో అయితే వస్తాయండి. ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయని కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, స్క్రీన్ పైన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి. ఇందులో అమ్యూనిటీస్ వచ్చేసి మనకు క్లబ్ హౌస్ వస్తుంది, 40 and 33 feet సీసీ రోడ్స్ వస్తాయి, ఎలక్ట్రిసిటీ విత్ ఎల్ఈడి స్ట్రీట్ లైట్స్ వస్తాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వస్తుంది, వాటర్ లైన్స్ టు ఈచ్ ప్లాట్ వస్తుందండి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పార్క్, యాంపీ థియేటర్, క్రికెట్ నెట్స్, బ్యాడ్మింటన్ కోర్టు, ఇలాంటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీకి కావాల్సిన అమ్యూనిటీస్ లాంటివి అన్ని వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తున్నది అయితే టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ క్లబ్ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది. ఈ చుట్టుపక్కల చూసుకున్నా కానీ డెవలప్మెంట్ పరంగా కానీ దేని పరంగా చూసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. ఇన్సైడ్ ప్లాట్ కూడా చాలా నీట్గా వీళ్ళు కన్స్ట్రక్షన్ అనేది చేసిస్తారనమాట. చుట్టూ రోడ్స్ కూడా మనకు స్క్రబ్బింగ్ స్టోన్స్ కానీ, మనకు సిట్టింగ్ కానీ, చుట్టూ ట్రీ ప్లాంటేషన్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ చాలా బాగుంటాయండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నాయని స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కానీ కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కానీ కాంటాక్ట్ చేయొచ్చండి. చేస్తే వాళ్ళు కంప్లీట్గా కంపెనీ నుంచి మాత్రమే మీకు ఎండీ గారే అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు.
ఇందులో ఏజెంట్స్ మళ్ళీ మార్కెటింగ్ ఇలాంటిది ఎవరు ఉండరండి. దానివల్లనే ఈ ప్రైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎటువంటి కమిషన్లు లేకుండా డైరెక్ట్గా వస్తుంది కాబట్టి ప్రైస్ తక్కువగా వస్తుంది. ఈ ఏరియాలో చూసుకున్నా కానీ మంచి ప్లాంటేషన్ కానీ చాలా నీట్గా ఉండే విధంగా మనకు మెయిన్ ఎంట్రన్స్ కూడా పెద్ద ఆర్చ్ ఇవన్నీ వస్తాయండి. దానికి సంబంధించిన బ్రోచరు, పీడిఎఫ్ డీటెయిల్స్ అన్ని కంపెనీకి సంబంధించిన కింద లింక్ కూడా ఇస్తామండి. వాళ్ళ వెబ్సైట్ లింక్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. మీరు చూస్తున్నారుగా చుట్టూ కూడా మంచి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా చూసుకున్నా దేని పరంగా చూసుకున్నా కానీ మంచి బెస్ట్ వెంచర్ అయితే ఇదైతే చెప్పుకోవచ్చండి. ఇంకా ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డౌట్స్ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.